ఏమనుకున్నావు? సర్ప్రైజెస్ కేవలం నువ్వే ఇవ్వగలవనే? ఈ జీనీ మీ 3 విషెస్ని నెరవేర్చింది. ఇప్పుడేమంటారు మీరు? థ్యాంక్ యూ. నా మనసు కోరుకుంటుంది ఈరోజు అస్సలు ముగిసిపోకూడదని. ఇంత అందంగా ఉన్నావు కదా మరి నువ్వు. నీకు కేక్ తినిపించాలి కదా. 1 సెకండ్. ఈ కేక్ ఎలా అనిపించింది మీకు? అంత స్పెషల్గా ఏం లేదు. ఓ, నువ్వు బయట ఆర్డర్ చేసావు కదా. నువ్వు పొద్దున బర్న్ పైనాపిల్ కేక్ తినిపించావు చూసావా? దాని ముందు ఇది అసలు ఎందుకు పనికిరాదు. దాని చుట్టుపక్కల కూడా రాదు. కానీ దీన్ని కొంచెం మాడిస్తే అప్పుడు బహుశా. సరే. నీకు ఇక్కడ క్రీమ్ అంటుకుంది. ఎక్కడ? నేను తొడవగలను, కానీ నువ్వు నాకు మాట ఇవ్వాలి. నువ్వు అసలు కదలకూడదు. ఓకే. ఇచ్చావు అసలు కదలనని. రాఘవ్, అమ్మ వచ్చేస్తారు. రా నువ్వు. పిన్ని గారు వచ్చేస్తారు. రా నువ్వు. నర్మదా ఆంటీ వచ్చేస్తారు. రా నువ్వు. రేఖ, అది అత్తయ్య గారికి ఒంట్లో అస్సలు బాలేదు. ఏంటి? ఏమైందో తెలియట్లేదు. ఏమైంది అత్తయ్య? రాఘవ్, చూస్తుంటే ఎప్పట్లా శైలజకి గ్యాస్ట్రిక్ అటాక్ అయినట్టుంది. పొద్దున్నుంచి కడుపులో మంటని చెప్తూనే ఉంది. ప్రతి దాని గురించి దిగులు పడుతూనే ఉంటుంది కదా. నీకు అర్థం కావట్లేదండి. ప్రస్తుతం నాకు నా ఆరోగ్యం గురించి దిగులు లేదు. నాకు వేరే విషయం గురించి దిగులుగా ఉంది. మీకు దేని గురించి దిగులుగా ఉంది పిన్ని గారు? అమ్మ రేఖ, ప్రతి సంవత్సరం మనం మన రాఘవ పుట్టినరోజున మన కులదేవత గుడికి వెళ్లి పూజలు చేస్తుంటాం. రాఘవ కోసం అమ్మని మొక్కుకుంటాను, వాడికి అన్ని సంతోషాలు దక్కాలని. ఈ సంవత్సరం పూజకి ముహూర్తం రాత్రి 9 గంటలకు పడింది. నేను ఆ పూజకి కావాల్సిన సామాన్లన్నీ ప్యాక్ చేసేసాను. కానీ నాకు కడుపులో ఎంత వికారంగా ఉందంటే నేను ఈసారి పూజకి వెళ్ళలేననిపిస్తోంది. మరేం పర్లేదు అత్తయ్య, పూజ వేరే ఎవరైనా చేస్తారులేండి. ఇంట్లో చాలా మంది ఉన్నారుగా. లేదు నాన్న, పంతులు గారు చెప్పారు పూజ కేవలం మీ అమ్మ మాత్రమే చెయ్యాలని. ఇన్నేళ్ల నుంచి నేను తల్లిలా బాధ్యత నెరవేర్చాను. అందుకే పూజ కూడా నేనే చేసేదాన్ని. కానీ ఈ సంవత్సరం ఏం జరిగిందో ఏమో, ఎలా జరిగిందో. అయ్యో దుర్గమ్మ తల్లి! నర్మదా, జాగ్రత్త. నర్మదా, బహుశా అందుకే నా ఆరోగ్యం పాడైందేమో. మన కులదేవతకి తెలుసు నువ్వు తిరిగి వచ్చేసావని. రాఘవ కన్న తల్లి ఈ పూజ చేయాలని. నువ్వు రాఘవ్ కోసం ఇది చేస్తావు కదా నర్మదా, ఆ గుడికి వెళ్తావు కదా. రాఘవ్ తల్లిగా ఇది నా అదృష్టంగా భావిస్తాను. నేను నా కొడుకు కోసం పూజ చేయడం. నేను వెళ్తాను. ఇక మీరేం దిగులు పడకండి. థ్యాంక్ యూ నర్మదా. వద్దమ్మా, నువ్వు ఇంత రాత్రిపూట ఒంటరిగా వెళ్ళడానికి వీల్లేదు. నేను కూడా నీతో పాటు వస్తాను. పిచ్చి పట్టిందా ఏంటి?
ఇది నీ పుట్టినరోజు పార్టీ. మరి నువ్వే వెళ్ళిపోతే మేము గెస్ట్లకి ఏం చెప్పాలి? ఎలా అనిపిస్తుంది నాన్న? కానీ అత్తయ్య అమ్మని ఇంత రాత్రిపూట ఒంటరిగా ఎలా వెళ్ళనివ్వగలను చెప్పండి. నర్మదా వెళ్లాల్సి ఉంటుంది నాన్న. తనతో పాటు రేఖ వెళ్తుందిలే తోడుగా. అమ్మ రేఖ, నువ్వు నర్మదతో పాటు వెళ్ళగలవా? పిన్ని గారు రాఘవ్ కోసం పూజ చేయడానికి అవకాశం దొరుకుతుందంటే నేను ఎలా కాదనగలుగుతాను? కానీ నర్మదాంటికి ఏమీ ప్రాబ్లం లేకపోతేనే. రేఖ నాతో పాటు రావచ్చు. చూసావా రాఘవా, నువ్వెంత అదృష్టవంతుడువో. మీ అమ్మ, నీ భార్య ఇద్దరూ నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నారో. అవునత్తయ్య. జై భవానీ. జై భవానీ. వావమ్మా, చివరికి నువ్వు సక్సెస్ అయిపోయావు మిస్సెస్ నర్మదాని, రేఖని రాఘవ్ నుంచి దూరం చేయడంలో. ఇక ఈ రోజు నుంచి నువ్వు చేయబోయే ప్రతి దానికి ఎలాంటి అడ్డంకు లేకుండా ఉంటుంది. పిన్ని గారు మీరు కూర్చోండి. మామ్, నేను మీతో ఇంకొంచెం టైం స్పెండ్ చేయగలిగితే బాగుండేది. ఎందుకలా అంటున్నావు ఉన్నతి? నేను జస్ట్ గుడికి వెళ్ళొచ్చేస్తాను కదా. నేను తిరిగి వచ్చేస్తాను కదా, నువ్వు ఇక్కడే ఉండు. లేదు, ఐఎమ్ ఆల్సో నాట్ ఫీలింగ్ వెల్. నేను ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవడం మంచిదమ్మా. సరే. నువ్వు జాగ్రత్తగా ఉండు. అత్తయ్య, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. నువ్వు కూడా జాగ్రత్తగా ఉండమ్మా. బాయ్ ఎవ్రీబడి. బాయ్. మనం వెళ్దామా నర్మదా ఆంటీ? పద. రేఖ, నాకు కొంచెం కూడా నచ్చట్లేదు నువ్వు ఇలా వెళ్ళిపోవడం. నువ్వు లేకుండా ఈ పార్టీలో నాకు ఇంకేముంటుంది చెప్పు? దిగులు పడకండి రాఘవ్, ఇది మీ బర్త్డే పార్టీ. cheer up. ఎవరికైతే వాళ్ళ ఆవిడ తప్ప ఇంకెవరూ కనిపించరంటారో అలాంటి మగాళ్ళు నచ్చరు. మరి ఇంత అందమైన భార్య ఉంటే ఆ మగాడు అటు ఇటు ఎలా చూడగలుగుతాడు? కానీ ఇప్పుడు నేను చేయబోయేది బహుశా నీకు నచ్చుతుందో లేదో కానీ